హాయ్ హలో వెల్కమ్ టు RTV బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు. హలో సార్. నమస్తే అండి. అనిల్ గారు, జనరల్గా అంటారు సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. మనం 20s 30sలో ఉన్నప్పుడు అసలు సేవింగ్స్ అనేవి చేయకపోతే ఫ్యూచర్లో వచ్చే ఇష్యూస్ అసలు ఏముంటాయంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే 20s ఈజ్ ద ఏమంటారు ఫౌండేషన్ అనమాట. మన పర్సనల్ ఫైనాన్స్ కూడా హౌ వీ బిల్డ్ అవర్ లైఫ్ దానికి ఎలా ఫౌండేషన్ సేమ్ మన మనీ జర్నీ వెల్త్ క్రియేషన్ జర్నీకి 20s వచ్చేసి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా స్ట్రక్చర్ చేసుకుంటే దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ మనం అనుకున్నట్టు మన గోల్ రీచ్ అవ్వడానికి, అంటే పర్సనల్ ఫైనాన్స్ జర్నీలో గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏమవుతుంది అంటే మీరు 20sలో సరిగ్గా చేయకపోతే మేజర్గా ప్రాబ్లం ఏంటంటే స్టెబిలిటీ రాదు. 30sకి వెళ్ళే వరకు, అంటే నీ స్టెబిలిటీ బై ఎండ్ ఆఫ్ 20s యూ షుడ్ బి, అంటే నీకు ఒక వచ్చే ఆదాయం ఏంటి, దాంట్లో ఖర్చులు ఏంటి, దానికి అంటే దాని నుంచి చేసే ప్లాన్స్ ఏంటి అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే 30s విల్ బీ ఈజియర్. అలా కాకుండా సో స్టెబిలిటీ ఉండదు అనమాట, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మిస్ అవుతుంది. నువ్వు 20sలో డబ్బులు సరిగ్గా సేవ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కానీ, లాట్ ఆఫ్ అప్పులు చేసి ఈఎంఐలు పెంచేసుకొని చేయడం వల్ల సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి దెబ్బతింటుంది. సో డిలేడ్, అంటే ఇఫ్ యూ లెర్న్, అంటే చేసిన మిస్టేక్స్ను లెర్న్ చేసుకుంటే 30sలో అయినా స్టేబుల్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ డిలేడ్. సెకండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పోతాయి. లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ ల్యాండే అనుకోండి, ఆర్ స్టాక్స్లోనే అనుకోండి, ఈక్విటీలోనే అనుకోండి, ఈ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యూ. ఇప్పుడు లెట్సే మనము ఒక గ్రాడ్యుయేషను పీజీ చదివి 20sలో జాబ్ తెచ్చుకున్నాము. ఒక 2-3 years చేశాక ఇన్వెస్ట్ చేసుకోవడం ఓన్లీ నాట్ జస్ట్ యాసెట్సే కాదు, యూ ఆల్సో బిగ్గెస్ట్ యాసెట్. సో ఆ టైంలో మనకు అప్గ్రేడ్ చేసుకోవడానికి కొత్త కోర్సెసే కానీ, కొత్త సర్టిఫికేషన్సే కానీ, రిలవెంట్ ఉండడానికి మనం కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకోలేదనుకోండి, బై మిడ్ 30 వరకు నువ్వు ఇర్రిలవెంట్ అయిపోతావు మార్కెట్లో. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఆపర్చునిటీస్. సపోజ్ ల్యాండ్ ఉంది, అక్కడ తక్కువ రేటు కొనేసుకుంటే బై ద టైం మేబీ యూ లేట్ 30s వరకు 4-5 times అవుతుంది. సో ఇట్స్ తెలియకుండానే నీ యాసెట్ వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఆర్ మీరు కొన్ని స్టాక్స్ రెగ్యులర్గా కొంటున్నారు, ఒక 5-10 years తర్వాత సమ్ ఆఫ్ దెమ్ కెన్ 5 times 10 times కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అవుతాయి. దెన్ నువ్వు అది సరిగ్గా చేయకపోతే మోస్ట్ ప్రాబ్లీ అప్పు కూడా పెంచుకుంటాం మనం. సో అప్పు పెరిగే అవకాశం ఉంది. సో ఒకసారి అప్పు అనే సైకిల్లో, డెట్ సైకిల్లో మనం పడిపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్. సో ఎందుకంటే అది క్లోజ్ చేయడానికి మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు పట్టుద్ది. బై దట్ టైం అగైన్ మళ్ళీ ఫ్రెష్గా యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రెష్. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ గోల్స్. ప్రతి ఒక్కరికి మనకి లెట్సే పెళ్ళి, పిల్లలు, హౌస్, ఫారెన్ ట్రావెలో, లేకపోతే డొమెస్టిక్ ట్రావెలో, లేకపోతే సొసైటీలో ఒక ఏదో ఒక గోల్స్ ఉంటాయి, మనకు లైఫ్ గోల్స్ ఉంటాయి. ఆర్ పేరెంట్స్ని సెటిల్ చేయడము, ఆర్ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా మనం చేయడము, బ్రదర్స్ని సెటిల్ చేయడం, ఇట్లాంటి, ఆర్ సిస్టర్ ఉంటే మ్యారేజెస్, కానీ సమ్ బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఈ బాధ్యతల్ని కూడా డీలే అయిపోతాయి. వన్స్ యూ డోంట్ ఫైనాన్షియల్లీ వెల్ లేకపోతే ఐదర్ నువ్వు అప్పు చేయాల్సి వస్తుంది, ఆర్ వీటిని డీలే చేయాల్సి వస్తుంది. నీ పెళ్ళి డీలే చేయడము, లేకపోతే అనుకున్న స్టేజ్, లైక్ ఎవ్రీబడి కెరియర్ స్టార్ట్ చేసేప్పుడు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఐ వాంట్ టు గ్రో టు నెక్స్ట్ స్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్గా కానీ కెరియర్ వైజ్. సో యూ మైట్ నాట్ రీచ్ ఇన్ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లోయర్ లైఫ్ స్టైల్. మనం అందరూ కంపేర్ చేసుకుంటాం పక్కోడి లైఫ్ స్టైల్ చూసి, వీ వాంట్ టు కాపీ ఇట్. లైఫ్ స్టైల్ కాపీయింగ్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. అదర్ అవతల వాళ్ళ వ్యక్తి యొక్క స్టేటస్ని తెలియకుండా, ఫైనాన్షియల్ పొజిషన్ తెలియకుండా యూఆర్ జస్ట్ కాపీయింగ్. బికాజ్ ఏంటంటే అందరూ సోషల్ మీడియా లైఫ్, ఇన్స్టాగ్రామ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అవతల వాడు ఎక్కడో బైక్ మీద లడ్డాకి వెళ్తే నేను కూడా బైక్ కొనేసి నేను వెళ్తాను, వాడు 25. నో, యూ డోంట్ నీడ్ టు కాపీ. ఎవ్రీబడీ జర్నీ ఈజ్ డిఫరెంట్. సో లోయర్ లైఫ్ స్టైల్, ఆబ్వియస్లీ మీరు డబ్బులు సరిగ్గా సేవ్ చేసుకోకుండా జాగ్రత్త ప్లాన్ చేసుకోకపోతే అనుకున్న లైఫ్ స్టైల్ కన్నా 1-2 మెట్లు కిందికి దిగాల్సి వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, జస్ట్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ జర్నీ వేరే చోట ఎట్లాగో మనీ మ్యాటర్స్లో కూడా లెర్నింగ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతాం. ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఎవ్రీ డిస్కషన్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఆర్ సేవింగ్ ఆర్ వెదర్ ఇన్సూరెన్స్, ఎనీ మనీ మ్యాటర్ గివ్స్ యూ లెర్నింగ్.
నువ్వు ఎంత డిలే చేస్తే నీ లెర్నింగ్ ఆపర్చునిటీ కూడా అంతే డిలే అవుతుంది. అండ్ సో ఈ ఆపర్చునిటీస్ తోటే పాటు ఫిజికల్ మెంటల్గా కూడా కెరియర్ వైజ్ కూడా లైక్ మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ప్లాన్ కరెక్ట్గా చేసుకొని ఉన్న డబ్బులతో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే యూ విల్ వర్క్ బెటర్ ఎట్ వర్క్ ఆల్సో. ఇంట్లో కూడా ఫ్యామిలీ పర్సనల్ రిలేషన్స్ కూడా యూ మెయింటైన్ వెల్. సో మనీ సరిగ్గా పెట్టుకోకపోతే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఆల్ అదర్ ఇష్యూస్ అండ్ అల్టిమేట్లీ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో. మెంటల్ హెల్త్ అయి ఉండొచ్చు, ఫిజికల్ హెల్త్ కూడా. సో బికాజ్ దాని గురించి ఆలోచన చేసుకొని హెల్త్ ఎక్సర్సైజులు పట్టించుకోకపోవడం, డయట్ పట్టించుకోకపోవడం, కొద్దిమంది స్ట్రెస్ హ్యాండిల్ చేయకుండా ఫుడ్ ఎక్కువ తినేస్తారు. సో దిస్ అంటే మనీ 20స్లో ఫస్ట్ జాబ్ రాగానే నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నేను ఇంత ఖర్చు పెడతాను, ఇంత సేవింగ్ చేసుకుంటాను అని ఒక ప్లాన్ వేసుకుంటే యూ టెన్ టు హ్యావ్ ఎ స్టేబుల్ లైఫ్. అనుకున్న లైఫ్ స్టైల్లో అచీవ్ చేస్తాం, అనుకున్న పొజిషన్స్ కెరియర్లో అచీవ్ చేస్తాం, మన అనుకున్న ఫ్యామిలీలో కానీ బాధ్యతలన్నీ అచీవ్ చేస్తాం. సో ఇట్స్ ఆల్వేస్ మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ 20s ఆర్ ద బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే జాబ్ తర్వాత ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనో లేకపోతే ఏదో రకంగా జాబ్ ఎర్లీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎర్లీగా డిసిప్లిన్ తెచ్చుకుంటే యూ టెన్ టు బీ సేమ్. సో అందుకే 20s ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బ్యాడ్ అలవాట్లోకి వెళ్ళిపోతే 30s కూడా అలాగే ఉంటుంది, 40s కూడా అలాగే ఉంటుంది. యూ టెన్ టు యువర్ అనుకున్న లైఫ్ యూ విల్ నెవర్ బీ హ్యాపీ. ఇది కొంతమంది 40s 50s వచ్చాక కూడా సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయరు. అసలు ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? హెల్త్ కానీ లేకపోతే ఫ్యామిలీ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? సో 40s 50s ఆర్ అంటే ఏంటంటే మోర్ ఆర్ లెస్ గోల్డెన్ పీరియడ్స్. ఐడియల్లీ 40-50 షుడ్ బి నీ వెల్త్కి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ టైం. 30s లేట్ 30s నుంచి, ఎందుకంటే పిల్లలు అనేది ప్రాబ్లీ యూనో లేట్ 20s ఎర్లీ 30sలో పుట్టిన. సో బై ద టైమ్ యూ 40 వచ్చే వరకు వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ మన కెరియర్ కూడా ఒక 10-15 సంవత్సరాల కెరియర్ ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ప్రమోషన్సే కానీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ, నువ్వు కరెక్ట్గా సేవ్ చేస్తే సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్, నువ్వు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ల్యాండ్లో కానీ ఎక్కడన్నా వేరే యాసెట్స్లో కానీ అవి పెరిగి ఉంటాయి. సో 40s అండ్ 50s ఆర్ వెల్త్ని మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేసుకొని 50 వచ్చేవరకు స్టేబుల్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఫైనాన్షియల్లీ ఇఫ్ యూ టేక్ రాంగ్ డిసిషన్స్ ఆర్ ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ప్రాపర్లీ ఆర్ ఇఫ్ యూ డోంట్ సేవ్ ఇట్ ప్రాపర్లీ, దేర్ ఆర్ 4 or 5 వేస్లో మనం ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి, మన లైఫ్ గోల్స్ పర్సనల్ ఎస్పెషల్లీ లైఫ్ గోల్స్ అప్పుడు ఏముంటాయి, పిల్లల చదువు, ప్రాబ్లీ హౌస్ ఫస్ట్ కొన్న హౌస్ రిపేర్స్ కానీ ఆర్ హౌస్ కొనలేకపోతే 40స్లో ఇల్లు కొనడం కానీ, పిల్లలు సపోజ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చాక ఈవెన్ 50స్కి వచ్చేవరకు మ్యారేజెస్ వచ్చే అవకాశం ఉంది పిల్లల వెడ్డింగ్ కోసం. సో దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ త్రూ వెన్ యూ స్టార్ట్ రిటైర్మెంట్, వెన్ యూ ఆర్ బియాండ్ 60-65, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో 65 వరకు కూడా చేస్తున్నారు, యూ నీడ్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. ఆ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఆ డబ్బులు క్రియేట్ చేసుకోవాలి, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ రెగ్యులర్ ఇన్కమ్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో. నాట్ ఆల్ ద జాబ్స్ ప్రొవైడ్ రిటైర్మెంట్ దీస్ డేస్. పెన్షన్ ఇవ్వట్లేవు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా సిపిఎఫ్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇస్తున్నాయి తప్ప వాటి నుంచి ఇవ్వట్లేదు. సో యూ నీడ్ టు క్రియేట్ దట్ వెల్త్. సో 40s 50స్లో ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఆపర్చునిటీ 30స్లో కానీ 20స్లో నువ్వు ఒక పెన్షన్ ప్లాన్ తీసుకోకపోతే ఎర్లీ 40స్లో స్టార్ట్ చేసినా యూ విల్ హ్యావ్ సమ్ కార్పస్ అట్లీస్ట్. సో అందుకే అది మిస్డ్ ఆపర్చునిటీ. అండ్ ఇవి లేకపోతే ఏమవుద్దంటే యువర్ రిటైర్మెంట్ విల్ బి వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు లివ్ బిలో మీన్స్. అండ్ హెల్త్ వైజ్ బికాజ్ యూ ప్లాన్ ఫైనాన్షియల్స్ అన్ని ప్లాన్ చేసుకుంటే నీ హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటావు. దెన్ యూ విల్ హ్యావ్ యూనో ఎటువంటి పెద్ద ఎక్స్పెండిచర్ వచ్చినా యు ఆర్ రెడీ టు ఫేస్. సో పోస్ట్ రిటైర్మెంట్ సేవింగ్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? దట్ ఈస్ వెరీ హ్యూజ్ అండి. దట్ ఆల్ డిపెండ్స్ లైక్ హౌ లాంగ్ యూ విల్ లివ్ అనేది. పీపుల్ మైట్ సే యువర్ హెల్త్ ఇంపార్టెంట్ బట్ మనీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనీ ఎఫెక్ట్స్. నువ్వు ఫైనాన్షియల్ హెల్త్ బాగుందనుకోండి, మీ మెంటల్ హెల్త్ దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ ఇట్స్ గుడ్, యువర్ ఫిజికల్ హెల్త్ ఈస్ గుడ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో గుడ్. మనీ లేకపోతే అట్లీస్ట్ యూనో అదర్ థింగ్స్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫిజికల్లీ బెటర్, మనీ ఉంటే కొన్ని వేరేవన్నీ మేనేజ్ చేయగలుగుతాం. సో మనీ నువ్వు కరెక్ట్గా సేవ్ చేసుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, అదర్వైజ్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ యువర్ కిడ్స్. సో వాళ్ళకి ఆల్రెడీ ఎనఫ్ స్ట్రెసెస్ ఉన్నప్పుడు హ్యాండ్లింగ్ ఎల్డర్ పేరెంట్స్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. వెరీ రేర్లీ
యూనో దే ఆర్ ఇన్ 30స్లో సపోర్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇఫ్ యూ మనం బర్డెన్ కావద్దు మన పిల్లల మీద అనుకుంటే మంచి సేవ్ చేసుకోవాలి. లేదంటే యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ వర్కింగ్ లైఫ్. చాలామంది ఇప్పుడు ఏంటి ఏదో ఒక జాబ్ తీసుకునో ఏదో ఒక కన్సల్టింగో లేకపోతే ఏదో ఒకటి చేసి ఇంకో 5 ఏళ్ళు ఎక్స్ట్రా పనిచేసి డోంట్ బికమ్ డిపెండెంట్, రాదర్ సేవ్ మోర్ మనీ. సో నీ రిటైర్మెంట్ డిలే అవుతుంది నువ్వు సేవ్ చేయకపోతే. అండ్ ఆల్సో హెల్త్, నువ్వు మెంటల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ బాగుంటే యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా. సో యూ కెన్ హ్యావ్ ఎక్స్టెండెడ్ లైఫ్ అండ్ ఆల్సో హెల్తీ లైఫ్. సో నువ్వు ఫైనాన్షియల్గా బాగాలేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మెంటల్గా ఇంపాక్ట్ అవుతుంది, దాని నుంచి ఫిజికల్గా కూడా బాగుండదు, దానివల్ల హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. యూ విల్ గెట్ ఫ్రీక్వెంట్ అడ్మిషన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో రెస్పెక్ట్. ఇఫ్ యూర్ ఫైనాన్షియలీ స్టేబుల్ యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. సో నీ గౌరవం, ఆత్మగౌరవం అనేది దెబ్బతినకుండా సొంతంగా అన్నీ చేసుకోవచ్చు. అండ్ సో అందుకే అది ఇంకా లాంగ్ రిటైర్మెంట్ ఎప్పుడో ఉందని డీలే చేస్తూ ఉంటాం. సో వన్ షుడ్ నాట్ డీలే, రాదర్ ఎర్లీ 20స్లోనే కొంచెం స్టార్ట్ చేసుకొని కొంచెం పోర్షన్ మొదలు పెట్టుకొని 30స్లో కొంచెం ఎక్కువ పెంచుకొని 40స్లో ఇంకొంచెం 50స్లో 30-40% వరకు మనకి రిటైర్మెంట్ సపరేట్గా చేసుకుంటా ఉండి సెకండ్ ఇన్కమ్స్ త్రూ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కానీ అవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, యూ విల్ బీ స్టేబుల్. అదర్వైజ్ వీఆర్ సీయింగ్ వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో విచ్ ఈజ్ నాట్, ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కుదరదు, హ్యాపీగా ఉండరు. అలాంటప్పుడు సో 40s ఇఫ్ యూ మిస్డ్ ఆల్సో 20-30స్లో మిస్ చేసిన 40స్లో హార్డ్ వర్క్ చేసి 50స్లో ఇంకా అక్యుములేట్ చేసి మ్యాక్సిమం అక్యుములేట్ చేసుకుంటే యూ కెన్ ఆల్వేస్, మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటే రిటైర్మెంట్, మనం అక్యుములేట్ చేసింది డిస్ట్రిబ్యూట్ చేసుకునేది. ఆ స్టేజ్లో ఈజీగా బతకాలి అంటే మాత్రం మ్యాక్సిమం సేవింగ్స్ ఉండాలి. అండ్ మనీ ఈజ్ నాట్ జస్ట్ మానిటరీయే కాదు, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో, వెదర్ మన యాజ్ ఏ చెప్పినట్టు మెంటల్గా కూడా అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటాము. వెన్ యూ ఆర్ ఏబుల్ టు గివ్, ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఉంటే ఏంటంటే యు ఆర్ స్ట్రాంగర్. వెన్ యు ఆర్ టేకింగ్ పొజిషన్లో ఉంటే పక్క మన రిలేషన్స్లో ఎక్కడైనా సరే అప్పర్ హ్యాండ్ మనది లోవర్ హ్యాండ్ అవుతుంది. దెన్ డిపెండ్ అవ్వడం వల్ల ఇంకా అంటే అగ్రవేట్ అవుతూ ఉంటుంది. కానీ సో మనీ స్ట్రాంగ్గా ఉంటే లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్. సో అందుకే సేవింగ్స్ 20s, 30s, 40s నెవర్ బ్యాడ్ టైం టు స్టార్ట్. మీరు ఎంత తొందరగా సేవింగ్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటే మన రిటైర్మెంట్ లైఫ్ కానీ పోస్ట్ రిటైర్మెంట్ బాగుంటుంది, లైఫ్ హెల్తీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.